ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా న్యూ ఇండియా పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి, అంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన న్యూ ఇండియా పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ గారు ఉన్నారు. అదే విధంగా ఆ పార్టీ వ్యవస్థాపకులు జేవి రాజు గారు కూడా ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాం, ఈ న్యూ ఇండియా పార్టీ కథ ఏంటి, మరి ఈ అభ్యర్థి ఎలాంటి కార్యక్రమాలతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించాలన్న ఆశతో ముందుకొస్తున్నాడో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి అన్న, మీరు పార్టీ వ్యవస్థాపకులు, న్యూ ఇండియా పార్టీని వ్యవస్థాపించింది మీరు. ఎట్లా ఉంది మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? పార్టీ ప్రధానంగా ఆర్థిక స్వేచ్ఛ అనే సిద్ధాంతాన్ని ప్రజల ముందు పెడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. న్యూ ఇండియా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజలందరికీ ఆర్థిక స్వేచ్ఛ అందించాలనే పద్ధతిలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. దాన్ని మేము ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకువెళ్ళామో అధికారంలో ఉన్న పార్టీలు వాటిని పరోక్షంగా కాపీ కొట్టి ఈరోజు మేము ప్రతి ఒక్కరికి ప్రతి నెల 5,000 అనగానే దాన్ని ప్రతి ఎకరకు ప్రతి పంటకు 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మా ద్వారా కాకపోయినా మా యొక్క అభిప్రాయాలను పరోక్షంగా ప్రజలకు అందుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి మా యొక్క విధానాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈసారి రాబోయే కాలంలో మేము ఆర్థిక స్వేచ్ఛ మీద పౌరసత్వ బంధు పథకం కింద ప్రతి వ్యక్తికి లింగ వయో భేదము లేకుండా $100 చెల్లించాలి, లేదా 10,000 రూపాయలు ఏది ఎక్కువైతే అది చెల్లించాలనే ఉద్దేశంతో భారత ప్రజలందరికీ అది వర్తింపజేసి ఆర్థిక స్వేచ్ఛ అందించాలనే ఉద్దేశంతో మేము ప్రథమ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ నుంచి? మా పార్టీ నుంచి మేము ప్రధానంగా ఈ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగితే ప్రజలు ఆలోచిస్తారు. వారికి దీని యొక్క ఫలితాలను వివరించగలిగితే వారు తప్పకుండా ఆలోచిస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. మీ పార్టీ అభ్యర్థి ఎవరు, ఎట్లా ఉండబోతుంది? మా పార్టీ అభ్యర్థి డైనమిక్ విద్యావేత్త, చాలా ఎన్నో డిగ్రీలు కలిగి సమాజాన్ని ఎంతో మోటివేషన్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న మా ములుగు వెంకటేష్ గారు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి. వారికి కనుక అవకాశం కల్పించినట్టయితే మా యొక్క ఆర్థిక స్వేచ్ఛ సిద్ధాంతాలను పార్లమెంటు వేదికగా యావత్ భారతదేశ ప్రజలకు వినిపించి ఈ భారతదేశము ఈ ఆర్థిక లోటు నుంచి విముక్తి కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాడని చెప్పి. ఎస్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, అంటే మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, నియోజకవర్గానికి ఏం చేయాలని వస్తున్నారు? ఓకే, పెద్దపల్లి ప్రజలందరికీ శుభోదయము. ములుగు వెంకటేష్ అని నేను న్యూ ఇండియా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయుచున్నాను. మీ అమూల్యమైన ఓటును నా బేబీ వాకర్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుచున్నాను. మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే మన లింగభేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి $100 లేదా 10,000 రూపాయలు యూనివర్సల్ బేసిక్ ఏది ఎక్కువైతే అది వాళ్ళకు పార్ట్ టైం ఇన్కమ్ కింద జాబ్ కల్పిస్తాము. మరియు ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డుకు ఏటా 5 కోట్ల రూపాయలను కేటాయించి పరిశ్రమలను ఉత్పాదక కేంద్రాలను ఏర్పరిచి వారందరికీ ఉపాధి కల్పిస్తాము. మరియు సామాజిక ఏకీకరణ, సమానత్వము, సోదరి భావత్వంలో మేము ఉంటాము. మరియు ఈ పెద్దపల్లి ప్రజలందరూ ఉన్న 7 నియోజకవర్గాల్లో చెన్నూరు కానీ, రామగుండం, ధర్మపురి, మంతిని, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు, మాతోనే ఉంటామంటున్నారు. ఎస్, వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం ఏంటంటే రాబోయే రోజుల్లో న్యూ ఇండియా పార్టీ నుంచి అంటే ప్రతి ఒక్కరికి లింగ వయోభేదం లేకుండా వారికి ఆర్థిక సహాయాన్ని అందించే, అంటే చేయూతను అందించే ప్రయత్నం చేస్తాము మేము ఖచ్చితంగా అనే విషయాన్ని, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి మా పార్టీ ద్వారా పాటుపడతామన్న విషయాన్ని వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామేశ్వర్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.